జై శ్రీరామ్. స్వామివారికి, దేవాది దేవుడికి, శ్రీ వెంకటేశ్వరునికి, లక్ష్మీనారాయణమూర్తికి, పరమేశ్వరునికి, పరమాత్మకి దిష్టి తగులుతుందా? దిష్టి తగులుతుందని హారతి ఇస్తున్నారా? ఆ హారతి మనం కళ్ళకు అద్దుకోకూడదా? అద్దుకుంటే ఆ దిష్టి మనకు తగులుతుందా? మన పరమాత్మకి దిష్టి తగులుతుందా? తగులుతుంది. తగలకేమవుతుంది? దేవదేవుడు ప్రపంచాన్నంతటినీ కాపాడేవాడు, లోకాలన్నింటినీ కాపాడేవాడు దేవదేవుడు దిష్టి తగలకేమవుతుంది? ప్రతి దేశంలోనూ ఈ మధ్య మరీను ప్రతి దేశంలో అన్ని చోట్ల కూడా దేవదేవుడిని, మన సనాతన దైవాన్ని అందరూ అన్ని చోట్ల కొలుచుకుంటూ మురిసిపోతున్నారు కదా. మన దేవుడి యొక్క వైభవాన్ని మళ్ళా కొలుచుకుంటూ తలుచుకుంటూ ఎంత తన్మయం పొందుతున్నారు ప్రతి దేశంలో. ప్రపంచమంతా కూడా దిష్టి తగలక ఏమవుతుంది? శ్రీవారికి, పరమాత్మకు దిష్టి తగిలినప్పుడు మనం హారతి ఇచ్చినప్పుడు ఆ హారతి కళ్ళకద్దుకుంటే స్వామివారికి దిష్టి తగ్గిపోయి అది మనకు తగులుతుందా? అయితే ఇంకే నేను కళ్ళకద్దుకుంటాను. ఒకసారి కాదు, ఎన్నిసార్లైనా కళ్ళకద్దుకుంటాను. స్వామివారికి దిష్టి తగులుతుంది, ఆ దిష్టి తగ్గిపోతుంది హారతి కళ్ళకద్దుకుంటే అంటే ఆయనకి తగ్గిపోతుంది. అది నాకు తగులుతుందా? స్వామివారికి దిష్టి తగ్గిపోవడమే నాకు కావాలి. మళ్ళీ కళ్ళకద్దుకుంటాను. దేవాది దేవుడికి ఎన్ని రకాలుగా అన్ని చోట్ల నుంచి దిష్టి తగులుతుందో మనకు తెలుసు కదా. మోసం చేసి మరి మన దేవుడే అని నమ్మించి మరి పూజలు చేయించేస్తున్నారు కదా. మన దేవుడే అని నమ్మించి మరి అంతటి వైభవం స్వామివారికి ఉంది కాబట్టే అలా నమ్మించుకుని పూజ చేయించుకోవాల్సి వస్తుంది వాళ్ళు. అంతటి వైభవాన్ని ప్రపంచమంతా పొందుతున్నటువంటి స్వామివారికి దిష్టి తగలకేమవుతుంది? చెప్పి మరి మన పూజలు చేయనివ్వకుండా తీసుకెళ్ళిపోతున్నారు, తప్పించేస్తున్నారు. అంటే అంతటి వైభవాన్ని స్వామివారికి తగ్గించాలనే కదా, దిష్టి తగులుతుందనే కదా. స్వామివారికి దిష్టి తగలాలి అని వాళ్ళు ఎన్నో చేస్తున్నారు కదా. స్వామివారి వైభవం తగ్గించాలి అని. ఆ స్వామివారి యొక్క దిష్టి తగ్గిపోతుంది అంటే నేను మళ్ళీ హారతి కళ్ళకద్దుకుంటాను, మళ్ళీ హారతి కళ్ళకద్దుకుంటాను. జై శ్రీరామ్.